నీకు ప్రాకారముగా ఉంటుంది. ఎక్కడ మాట తర్వాత చూడండి, రక్షణయే ప్రాకారముగా ఉంటుంది. ప్రాకారాన్ని రక్షణకు పోలుస్తాం. మనం దేన్ని కాపాడుకోవాలి తెలుసండి? రక్షణను కాపాడుకోవాలి. ఆమె చెప్పండి గట్టిగా. మీలో ఎంతమంది రక్షించబడ్డారు? చేతులు ఎత్తండి. ప్రభుని విశ్వసించి రక్షణ పొందినాడు, మారు మనసు పొందినవాడు, బాప్తిస్మం పొందినాడు. అమ్మా, రక్షణయే నీకు ప్రాకారములనియు. ఎన్నో అధ్యాయం అమ్మా? 60వ అధ్యాయము 18వ వచనం. 60వ అధ్యాయం యెషయా 60:18 వచనం. రక్షణయే నీకు ప్రాకారం అంటే ప్రియులారా, ప్రాకారాన్ని రక్షణకు పోల్చారు. ఇప్పుడు చెప్పండి, రక్షణ పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షణ పొందిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు రక్షణ పొందారు మీరు అని అడిగితే ఒక్కొక్కరికి ఒక తేదీ ఉంటుంది. అయ్యా మేము పలానా తారీఖు 20వ తారీఖు ఓల్ నైట్ ప్రేలో బాప్టిజం తీసుకున్నాం అయ్యా, పలానా కూటలో నేను ప్రభు నమ్ముకున్నాను అయ్యా, రక్షణ పొందాను, నా ఆత్మకు రక్షణ కలిగింది, పాపం నేను విడుదల పొందాను, రక్షణ పొందాము అని కూర్చుంటే సరిపోలేదు. ఈ రక్షణను మనం దినదినం కాపాడుకుంటూనే ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సరే, రక్షణను ఎలా కాపాడుకుంటాం? రక్షణను మనం ఎలా కాపాడుకుంటాం? ఒక రెండు మాటలు చెప్తాను, త్వరగా చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. త్వరగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియురాలా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. స్తోత్రం చెప్పండి గట్టి. నేనున్నప్పుడు అందరూ జాగ్రత్తగానే ఉంటారు, హల్లెలూయా బాగానే చెప్తారు. పౌలు గారు అంటున్నారు ఫిలిప్పీ సంఘానికి, నేను మీ దగ్గర ఉన్నప్పుడే కాదు, నేను మీకు దూరంగా ఉన్నప్పుడు కూడా చర్చిలో హల్లెలూయా చెప్తారు, ప్రార్థన చేస్తారు, పెద్ద ముసుకేస్తారు. అమ్మగారికి ఆత్మ వస్తే 6 ఎకరాల స్థలం కావాలి. ఇదంతా ఓకే. దైవజనుడు మేము మీ యొద్ద ఉన్నప్పుడే కాదు, మేము లేనప్పుడు కూడా భయముతో వణుకుతో మీ రక్షణ మీరు కొనసాగించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. రక్షణ ఎప్పుడు కాపాడబడుతుంది అంటే దైవ భయం ఉండాలి మనకు. ఏ భయం అండి? మనుషుల భయం కాదు, మనుషులకు భయపడడం కాదు. అబ్రాహం గారికి మనం భయపడ్డారనుకోండి, అబ్రాహం పాస్టర్ గారు రావగానే అమ్మ అబ్రాహం పాస్టర్ గారు వచ్చాడు అని అంటారు. అర్థమైందండి? స్ట్రిక్ట్గా ఉంటారు, ఏంటండి వణుకుతూ ఉంటారు. అబ్రాహం పాస్టర్ గారు అటు వెళ్ళంగానే పోయాడా, చూడరా అంటారు. అన్న పోలేదన్నా, ఇంకా పోలేదా, పోయాడేం చూడు అంటూ ఉంటారు. అన్న ఇప్పుడైనా నాటి తిరిగాడంటే పోయాడా, సర్లే అంటారు. ఇది ఎవరి భయం? మనుషుల భయం. మనుషులకు భయపడద్దు. మనుషుల భయం ఉరి అని వాక్యం సెలవిస్తుంది. దేవుని భయం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం, మనం ఎక్కడున్నాం, మనం ఆరాధిస్తుండేది ఎవరిని, మనం సేవిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడు? భయంతో దేవుని సన్నిధిలో ఉండాలి. పిల్లలతో ఆడుకోవడం కాదు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని బైబిల్ హెచ్చరిస్తుంది. ఆయన స్వరక్తం చేత కొనబడిన దేవుని సొత్తు నీవు. ప్రైజ్ ది లార్డ్. నీకోసం ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన నీవు దేవుని సొత్తు. ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తే రాబోతున్న ఉగ్రత నుండి ఎలా తప్పించుకోగలుగుతావు? కనుక ప్రియులారా, లయకర్త నీ మీదకి రాకుండా, వ్యర్థుడు నీ మధ్యన సంచరించకుండా ఉండాలంటే రక్షణను మనం కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దైవ భయంతో ఉండాలండి మన ప్రభు సన్నిధిలో. ప్రభు చూస్తున్నాడు, నేను మాట్లాడే ప్రతి మాట ప్రభు వింటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడే మాటలు ఎక్కడ లేదు, గాల్లో ఉంటుంది. మనం మాట్లాడే మాటలని రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఫోన్లో రికార్డ్ అవ్వట్లేదండి. అట్లాగే మనం మాట్లాడే ప్రతి మాటలు గాల్లో ఉంటుంది. ఓ రోజు ప్రభు వచ్చి
ప్రభు నేను మాట్లాడిన వెంటనే రికార్డు తీస్తాడు. భయంతో ఉండండి. అప్పుడే నేను దగ్గరున్నప్పుడు కాదు, దూరంగా ఉన్నప్పుడు కూడా మీరు భయముతో వణుకుతో రక్షణను కొనసాగించండి. రెండో మాట త్వరగా చదవండి. పేతురు మొదటి పత్రిక 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసిస్తున్నారు. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పన శక్యము గాని మహిమాయుక్తమైన సంతోషము గలవారు ఆనందిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా ప్రియులారా, రక్షణ కాపాడుకోవడం అంటే మహిమాయుక్తమైన సంతోషం అండి. ఆత్మరక్షణ అంటే రక్షణ పొందినప్పుడు మనకు లభించిన గొప్ప భాగ్యం ఏం తెలుసండి? మహిమాయుక్తమైన సంతోషం. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉండండి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, సంతోషంగా ఉండండి. మహిమాయుక్తమైన సంతోషం. ప్రభునందు ఆనందించండి అని చెప్పండి. ప్రభునందు ఆనందించండి. ప్రభునందు ఆనందించండి. చప్పట కొడుతూ ప్రభునామాన్ని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు మన జీవితంలో సంతోషం పోయిందో ఆ రోజు రక్షణ పోయినట్లే. ఏ రోజు మనం ఆనందంగా బ్రతకలేకపోతున్నామంటే వెంటనే మనలో రక్షణ పోయినట్టు. ఏనాడు ఏంటంటే గడ్డం కింద చేతులు పెట్టుకుని దిగాలుగా కూర్చుంటే ఇక రక్షణ మీకు దూరం అయిపోతున్నట్లే అర్థం. సంతోషంగా ఉండండి అంతే. ఒక ఇంట్లో దొంగతనం జరిగిందంట. మొత్తాన్ని దోచుకుని వెళ్ళిపోయారు. ఆ ఇంట్లో వాళ్ళు పాస్టర్ గారికి కబురు పెట్టారంట. పాస్టర్ గారు అండి మొత్తాన్ని ఊడ్చుకెళ్ళిపోయారండి. మొత్తం ఏమి లేవు పాస్టర్ గారు. కట్టు బట్టలతో నిలబడ్డాం, ఏమీ లేవు పాస్టర్ గారు అని అంటే పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఈ పాస్టర్లకు అదే పని కదండి. ఏమైనా కొనుక్కొన వచ్చి ప్రార్థన చేయాలి, కొన్నది ఎవడని దోచుకుపోయినా వచ్చి ప్రార్థన చేయాలి. ఇదే పాస్టర్ పరిచయం అంటే. ప్రైజ్ ది లార్డ్. పెళ్ళికి రావాలి, పిల్లలు పుట్టినా వచ్చి ప్రార్థన చేయాలి, పుట్టినరోజుకి రావాలి, చచ్చిన రోజుకి రావాలి, అన్నిటికీ సేవకులు రావాలి కదండి. పాస్టర్ గారు వచ్చారంట. వచ్చి చూస్తే పాస్టర్ గారండి మొత్తాన్ని ఊడ్చి తీసుకెళ్ళిపోయారండి. కట్టు బట్టలతో మిగిలాము అంటే నిజంగా నా ఇల్లు చూస్తే అంత ఖాళీ, మొత్తాన్ని శాంతంగా తీసుకెళ్ళిపోయినట్టున్నారు. అన్నీ పోయినాయి కానండి. ఒక ర్యాక్ ఉందంట, దాంట్లో ఒక పాటల పుస్తకం మాత్రం ఉంది. ఏముందండి? ఒక పాటల పుస్తకం ఉంది. అప్పుడు పాస్టర్ గారు అన్నారంట, అన్నీ పోయిందన్నారే, మరి పాటల పుస్తకం ఉందిగా. ఏముందండి? పాటల పుస్తకం ఉంది కదా. పాప దొంగోడికి ఏం పని చెప్పండి పాటల పుస్తకంతో. ప్రైజ్ ది లార్డ్. పాటల పుస్తకం ఉంది కదా, అన్నీ పోయిందని అబద్ధం చెప్పారేంటి? పాటల పుస్తకం తీసుకుని ఏం చేస్తాం పాస్టర్ గారు అంటే, పాటల పుస్తకం తీసుకొని మీరు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు మీరు? పొయ్యిలో పెడతారా? ఏం చేస్తారు? పాటల పుస్తకం ఉంది కదా పాడడానికి. ఆనందమే ఏమీ లేకపోయినా పాటల పుస్తకం ఉంది కదండి. పాటల పుస్తకం ఓపెన్ చేసి పాడి ప్రభుని ఆరాధించండి. వస్తు పోయిందని రక్షణ సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. వస్తుదేముంది, పోయింది, మరలా మనం కొనుక్కుంటాం. యోబు అన్ని పోగొట్టుకున్న తిరిగి వచ్చింది. ఎందుకంటే యోబు అన్ని పోగొట్టుకున్న పాటల పుస్తకం ఉంది వాళ్ళ ఇంట్లో. అదేంటంటే యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు అనే పాటను ఒక పాటల పుస్తకం ఉందండి. అది ఆయన పాడాడు. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ఆయనకి స్తుతి కలుగును గాక. యోబు పోగొట్టుకునే వాటి నుండి తిరిగి పొందగలిగాడు. సరే, పాటలు పాడి మనసారా కొద్ది ఆరాధన చేసి సేవకుడు ప్రార్థన చేసి వెళ్ళారు. పిల్లరా, ఆ రాత్రి ఎవరెవరైతే లారీకి ఎక్కించుకెళ్ళారు కదండి, వీళ్ళు నిద్రపోతుండగా లారీ వచ్చి ఆగిందండి. సామాన్లన్నీ ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ఏం జరిగిందో తెలియదు. ఆ దొంగను దేవుడు ఎక్కడ కొట్టాడో తెలియదు. ఏంటండి, దొంగను దేవుడు ఏం చేశాడో తెలియదండి. మొత్తాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయారు. కాబట్టి సమస్యలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, పోరాటాలు ఉండొచ్చు. రక్షణ ఆనందాన్ని పోగొట్టుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్.
నిజమే, కొన్ని సమస్యలు వచ్చేది మన రక్షణ సంతోషాన్ని పాడు చేయడానికి సమస్యలు వస్తాయి. కొన్ని మాటలు నీ సంతోషాన్ని పాడు చేస్తుంది, కొన్ని పనులు నీ సంతోషాన్ని పాడు చేస్తుంది. బైబిల్ సెల్ లయకర్త రాబోతున్నాడు కనుక నీ దుర్గములను నీవు కాపాడుకోవాలి, నీ ప్రాకారాలు నీవు కాపాడుకోవాలి. అంటే రక్షణను ఏమి జరిగినా నువ్వు సంతోషంగానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. జనులు దూషించవచ్చు, బాధించవచ్చు, నీ సంతోషాన్ని పాడు చేయాలన్నదే వాళ్ళ ఉద్దేశం. నీ ఆనందాన్ని ఆవిరి చేయాలన్నదే సాతానుగాడి యొక్క ఉద్దేశం. కనుక ఏది జరిగినా నా నోటి మీద ఉన్న చిరునవ్వు ఎన్నటికీ చెరగదు. భయంతో వణుకుతూ ఈ రక్షణ నేను కాపాడుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. కాపాడుకుంటారండి? కాపాడుకుంటారా? ఎన్నైనా జరిగిన ఎవడు ఏమన్నా చిరునవ్వుతో సమాధానం చెప్పాలంతే. ప్రైజ్ ది లార్డ్. నీ కళ్ళలో నీళ్లు చూడాలని వాళ్ళు అనుకుంటారు. నీ కళ్ళలో నీళ్లు దేవుడు మాత్రమే చూడాలి. నీ కళ్ళలో నీళ్లు ఆయన కాళ్ళ మీద మాత్రమే. యేసయ్య పాదాలను తడపడానికి నీ కన్నీళ్ళు, ఆత్మల రక్షణ కొరకు నీ కన్నీళ్ళు. శత్రువుల దగ్గర ఏడవద్దు, శత్రువు చూసి ఏడవద్దు, కన్నీళ్ళు పెట్టుకోవద్దు. నువ్వు నీ కన్నీళ్ళు ప్రార్థనలోని. ప్రైజ్ ది లార్డ్. నిన్ను దూషించి వాళ్ళని చూసి ఒక చిరునవ్వు నవ్వు చాలు, చచ్చిపోతాడు వాడు అంతే. వాడిని చంపాల్సిన అవసరం లేదు. నిన్ను బాధించిన వాడిని చూసి ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపో అంతేక, చచ్చిపోతాడు అంతేక. అరే ఇన్ని చేసినా కూడా వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని అవమానపరిచినా కూడా వీళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఈ ఫ్యామిలీ హ్యాపీగానే ఉంది, ఈ సంఘం హ్యాపీగానే ఉంది అని అనుకుంటారు. దేవుడిచ్చిన సంతోషం ఇది రక్షణ సంతోషం. మనం రక్షణ పొందిన నాడు దేవుడు మనకిచ్చిన మహిమాయుక్తమైన సంతోషం ఇది. ప్రైజ్ ది లార్డ్. బస్సులు వాహనాలు కొన్నప్పుడు, కారు కొన్నప్పుడు, బండి కొన్నప్పుడు, బిల్డింగ్ కొన్నప్పుడు వచ్చిన సంతోషం కాదు ఇది. ఇది దేవుడిచ్చిన సంతోషం. జక్క ఇంట యేసు ప్రభు అడుగుపెట్టినప్పుడు అతనిలో కలిగిన సంతోషం. పాపాత్మురాలైన స్త్రీ మారు మనసు పొందిన దినం ఆమెకి లభించిన సంతోషం అది. పాప క్షమాపణ ద్వారా కలిగిన సంతోషం అది. ఎల్లప్పుడూ మనం సంతోషంగా సాగిపోదాం. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, హ్యాపీగా ఉండండి అని చెప్పండి. హ్యాపీగా ఉండండి. కొంతమంది హ్యాపీగా ఉండండి అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసండి మీరందరూ ఇట్లా సంతోషంగా కళకళలాడుతూ ఉంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు సంతోషంగా కనబడితే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది. మీరు దిగులు పడుతూ బాధపడుతూ ఏమున్నాంలే పాస్టర్ గారండి, బాగున్నామే కానీ బాధలు తప్పలేదులేండి, ఏం తిన్నామట ఏం తింటాంలేండి అంటూ ఉన్నారనుకోండి. అమ్మ అంతా అందరూ బాగున్నారమ్మా క్షేమంగా, ఏం క్షేమం లేండి అంటుంటారు కొందరు. అప్పుడు నాకు బాధగా ఉంటుంది ఆ మాటలు విన్నప్పుడు. సో మనం సంతోషంగా ఉండాలి, సంతోషాన్ని పంచాలి. ప్రైజ్ ది లార్డ్. బాధలన్నీ ప్రభువుకు చెప్పాలి, ఎదుటి మనిషికి సంతోషాన్ని పంచాలి. ప్రైజ్ ది లార్డ్. మన కష్టాలు వాళ్ళకి చెప్పుకుంటూ కూర్చోకూడదు. నా కష్టాలు ఎన్నని చెప్పును, ఏవని చెప్పను అని మొదలెడితే ఎదుటి మనిషికి కష్టాలు స్టార్ట్ అవుతుంది. మన సంతోషాన్ని పంచుదాం, మన ప్రేమను పంచుదాం, మన అభిమానాన్ని పంచుదాం, మన ఆదరణను పంచుదాం. మన శ్రమలన్నీ ప్రభు పాదాల దగ్గర కుమ్మరిద్దాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రక్షణను ఒకటి దుర్గములను కావలి కాయాలి. రెండవదిగా మార్గములో కావలి ఉండాలి. మార్గంలో కావలి ఉండాలి అంటే మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలండి? హృదయాన్ని కాపాడుకోవాలి. మనం ఈ హృదయములో పరిశుద్ధాత్మని ద్వారా దేవుని ప్రేమ కుమ్మరించబడాలి. ఈరోజు దేవుడు ఉండవలసిన హృదయాన్ని, నీ హృదయాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. నీ హృదయాన్ని కాచుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు నివసించే హృదయంలో చెడు చెత్త చెదారంతా నింపేసుకుంటున్నారు. మన హృదయం దేవుని కోవెల, మన హృదయం దేవుని మందిరం. ఆమెను చెప్పండి గట్టిగా. మన హృదయాన్ని ఏది పడితే అవి నింపుకోవద్దండి, మనసులో వదిలేస్తూ ఉండండి అంతే. ఈ చెవిలో వినండి, చెవిలో వదిలేసండి. వద్దనుకునే వచ్చి పడతాయి మన చెవిలో. ఒక సబ్జెక్ట్ వినేటప్పుడు ఇది నాకు ప్రయోజనం అయితేనే తీసుకోవాలి. ప్రయోజనం లేని వార్తలు ఎన్నెన్నో వినబడుతుంటాయి. అవన్నీ మైండ్లో నిండి చెత్త కుండిగా మారిపోతుంది. డస్ట్బిన్గా, లైక్ ఏ డస్ట్బిన్ అండి కొందరు హృదయం. చెత్త చెదారంతా నిండిపోతున్నాయి. శుభ్రం చేసుకోవాలి మన హృదయాన్ని. ప్రైజ్ ది లార్డ్.
ఒక 10 రోజులు చెత్త మామూలు గోరంట్లలో బోల్డ్ అని చెత్త ట్రాక్టర్లు పోతూ ఉంటుంది. ప్రైజ్ ఏంటో నాకు అర్థం కాదు. ప్రైజ్ లాడ్ ఏంటంటే మామూలుగా చెత్తకుండా ఏదైనా బుట్టలో తీసుకెళ్ళడం నాకు తెలుసు కానండి. ఇక మన వాలంటీర్స్ అంతా ఒక ట్రాక్టర్లకి ఎత్తేసి ఉంటారండి డస్ట్ అంటే చెత్త, పొడి చెత్త, తడి చెత్త అని మొత్తం ఒక ట్రాక్టర్కి ఎత్తుకొని పోతూ ఉంటుందండి. ఎక్కడిది బ్రదర్ ఇదంటే నా క్యాంపస్లో చెత్త అంట. ఎక్కడ చెత్త ఇది? క్యాంపస్లో చెత్త. అవన్నీ కూడా నెత్తినేసుకొని పోతూ ఉంటుంది. మొత్తం మీద ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నాం కాబట్టి మనం అందరూ ఇక్కడ ప్రశాంతం కూర్చున్నాం. ఓ 10 రోజులు కానీ చెత్త శుభ్రం చేయలేదనుకోండి, మనం కూర్చోగలుగుతాము. కంపు వాసన. ప్రైజ్ లార్డ్. కుటుంబం అయిపోగానే చూడాలి కురుకురే ప్యాకెట్లు అని ఇక్కడ ఉంటాయి. పిల్లల్ని కొంచెం కంట్రోల్ చేయండి. పిల్లల్ని కొంచెం ప్రార్థనలో తినకూడదు నాన్న, ప్రార్థన అయిన తర్వాత కొన్ని ఇస్తానని చెప్పాలి. ఏడుతుందిలే అని చెప్పి కురుకురే ప్యాకెట్లు, ఆ తర్వాత ఏంటది ఏం హార్టు, లిటిల్ హార్ట్ అంట. లిటిల్ హార్టు, కురుకురే, కూల్ డ్రింక్ అవన్నీ కుప్ప పోసుకొని కూర్చొని ఉంటుంది తల్లి. మ్యా అంటుంటే మేకకు మేత వేసినట్టు వేస్తుంటే కానీ ఆ పిల్ల, ఆ పాప లేకపోతే ఆ బాబు గంట సేపు ప్రశాంతం కూర్చోలేడు. ఇంక తప్పదు కదన్న, మాకు మేత కావాలంటే మరి వీళ్ళకి మేత వేయాల్సిందిగా. మా ఆత్మకు మేత, వీళ్ళకేమో ముందే మేత పెట్టేసి తీసుకోరండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 1-2 గంటల సేపు వాళ్ళకి ఆకలి కాకుండా ఫుల్గా తినిపించి తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ఇక్కడ ఏంటండి ప్రార్థన అయిపోయి చెత్త 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 చెత్త. ప్రైజ్ లార్డ్. ఏంటండి సరే, భౌతికమైన చెత్త సంగతి పక్కన పెడదాం. ఆత్మలో ఏ చెత్తను పెట్టుకోవద్దు. ఎవరి మీద ఇరిటేషన్, ఎవరి మీద ఫ్రస్ట్రేషను, ఎవరి మీద చేదు ఏం పెట్టుకోవద్దండి. హృదయాన్ని కాచుకోండి. ప్రైజ్ లార్డ్. ఎవరో గురించి మన మనసులో పెట్టుకొని మనకెందుకు నిద్ర లేని రాత్రులు, ఎవరో మాట్లాడిన మాటలు మనసులో పెట్టుకొని మనకెందుకండి నిద్ర లేని రాత్రులు, మనకెందుకండి ప్రశాంతత లేకపోవడం. ఇది దేవుడు నివసించే ఆలయం కదా. ఈ ఆలయాన్ని మనం పరిశుభ్రంగా కాచుకోవాలి కదా. ఈ ఆలయాన్ని కాపాడడానికి కదా దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా ఆయన ప్రేమను మన హృదయంలో దేవుడు కుమ్మరించాడు. కనుక హృదయాన్ని కాపాడుకోండి, మనస్సును కాపాడుకోండి. ప్రైజ్ లార్డ్. 3వ మాట త్వరగమ్మా. నడుమును బిగించుకొని బహుబలముగా ఎదిరించు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నడుమును బిగించుకుంటే జరిగేది ఏంటంటే, నడుమును బిగించామనుకోండి మనిషి స్ట్రైట్గా నిలబడతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బెల్ట్ ఎందుకు వేసుకుంటామంటే ఏంటండి, ప్యాంట్ జారిపోవడానికి కాదు. బెల్ట్ ఎందుకు వేసుకుంటారంటే ఏంటండి, ప్యాంటు జారిపోతుందని కాదండి. బెల్ట్ కట్టుకున్నప్పుడు మన నడక ఏంటంటే మనం స్ట్రైట్గా ఉంటాము, మన నడక కూడా చక్కగా ఉంటుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. నడుము మనస్సు అనే నడుము కట్టబడాలి. మనస్సు అనే నడుమును బిగించుకోవాలి. సేవకులైన మేమైనా, విశ్వాసులైన మీరైనా మనసు స్థిరంగా ఉండాలండి. మనసు పిచ్చిది, మనసు కళ్ళు తాగిన కోతి. ఏ కోతి అండి? మన దయాక్షేత్రంలో బోళ్ళని కోతులు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. మీ కాలక్షేపానికి ఎప్పుడైనా మాట్లాడుకోవాలంటే అంత కొండ మీద ఉంటుందండి, కేకేస్తే వచ్చేస్తుంది అంతే. ప్రైజ్ లార్డ్. మొన్న వచ్చి నీళ్ళు తాగుతుంది ఆ కోతి. మా పాష గారు ఉండి ఏంటండి అది వచ్చి దాని పాటు కదా ఇది నీళ్లు తాగి, మనం అంటే డ్రమ్ములో నీళ్ళు నింపుంటే పాపం అది నీళ్లు తాగడానికి వచ్చినట్టుంది. మా పాస్టర్ గారు ఉండేవాడు ఉండాలి కదా, అన్నాడు. అది అనేది ఎంత అనేసరికి అన్నా నువ్వు ఉండన్న దాన్ని ఎందుకు రెచ్చగొట్టుకుంటాడు అన్నాడు. అంటుంది. అంత లోపల అన్నాడు, అన్నో నువ్వు ఊకో. అది దాన్ని ఏమైనా ఇబ్బంది పెట్టామనుకో వాళ్ళ ఫ్యామిలీస్కి ఫోన్ చేస్తుంది, ఒకలాగా అరుస్తుందంట. ఆ అరుపులు వాళ్ళ రిలేటివ్స్కి అంతా తెలిసిపోతుందంట. ఇది మనకు హల్లెలూయా అంటే మనకంతా ఎట్లా తెలుస్తుందో, నేను హల్లెలూయా అంటే మీరు అందరూ హల్లెలూయా అంటారు. ఇది మన భాష. ప్రైజ్ లార్డ్. అట్లా కోతికి ఒక భాష ఉన్నట్టుంది. అది కానీ అరిచిందనుకో మొత్తం ఫ్యామిలీ వచ్చారనుకో మనం తట్టుకోలేరు. ప్రైజ్ లార్డ్. కోతి వింత పనులు చేస్తూ ఉంటుంది. మనసు కూడా అలాంటిదేనండి.
కొన్నిసార్లు ఏందో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. మనసు నికరం ఉండదు కొంతమందికి. ఈ పెళ్ళిలో నేను చూస్తూ ఉంటాను, ముఖ్యంగా ఆడపిల్లల్ని కొందరు గమనిస్తే అర్థమైందండి. పెళ్ళి చేసుకునేది ఎవరో ఏంటండి, ఆ పక్కన గదులు ఉంటాయండి. ఆ పెళ్లి కూతురికి ఒక గది, పెళ్లి కొడుకు ఒక గది ఉంటుంది. నేను గమనిస్తుంటాను. నీవెందుకు గమనించామని అడుగుతారు రేపు, మీకు చెప్పడానికి కోసం లేదు ఏంటండి. ఆ గదిలోకి వెళ్ళొస్తారండి. వెళ్ళేటప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్లో వెళ్ళింది, వచ్చేటప్పుడు బ్లూ డ్రెస్లో వస్తుంది. ఏది? ఆమె పెళ్లి కూతురు కాదు. ఆ పెళ్లి కూతురు పక్క నుండి ఆళ్ళిళ్ళు ఇచ్చిన డేక్షాలు, దబరాలు, గిఫ్ట్లు అవన్నీ ఎత్తుంటారు కదండి. అది తీసి ఇటు పక్కన పెడతా ఉంటుంది ఒక అమ్మాయి. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లు అన్నీ తీసుకోవడానికి అమ్మాయి కొంచెం ఉండమ్మా, వేలు పట్టుకోవడానికి కానీ, తర్వాత దండలేసి సపోర్ట్గా ఒక అమ్మాయిని అక్కడ పెట్టుంటారండి. కుర్చీ వేసుకొని పెళ్లి కూతురు కన్నా 3 కేజీలు మేకప్ ఎక్కువ వేసి ఉంటుంది. సరే వేస్తే వచ్చావు, అది వేరే సంగతి. అటు వెళ్తుంది. గ్రీన్ డ్రెస్లో వెళ్ళింది, బ్లూ డ్రెస్లో వస్తుంది. బ్లూ డ్రెస్లో వెళ్ళిందంటే వైట్ డ్రెస్లో వస్తుంది. అర్థమైందండి. శారీలో వెళ్ళిందండి, హాఫ్ శారీలో వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నాకు అనిపించింది, పెళ్ళి ఆ అమ్మాయిది, ఈ అమ్మాయి అడావుడి అంటే. అర్థమైందండి. ఇంకా చాలా వింత వింత పనులు ఉంటుందండి. అంత దూరం వెళ్తారండి, వెళ్ళి మరలా ఇట్లా చూస్తారు. ఎవరు పిలవలేదండి. ఎవరో పిలిచినట్టు ఇట్లా చూస్తారు. ఏందో మరి వీళ్ళందరికీ ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. ఎవరు ట్రైనింగ్ అర్థం కావట్లేదు. కుట్టుగా ఎక్కడో కూర్చొని పెళ్ళి చూసుకొని ఓ ముద్ద అన్నం తిని వెళితే ఎట్టుంటుందండి? కాదుగా. అటు తిరిగి ఈడు తిరిగి సాయంత్రం వేసరికి కాళ్ళు నొప్పులు వచ్చుంటుంది వాళ్ళకి. నేను అనుకుంటున్నామ్మో కోతిది. ప్రైజ్ ది లార్డ్. మనసు కూడా ఇలాగే చేస్తుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ మనసును మనం కాచుకోవాలండి, మనసును కట్టుకోవాలి. ఏ ఇంట్లో ఒక స్త్రీ తన మనసును కట్టుకుంటుందో ఆ ఇల్లు గొప్పగా ఉంటుందండి. ఏ ఇంట్లో పురుషుడు తన మనసును కట్టుకుంటాడో తన పిల్లలు, తన భార్య, తన కుటుంబం గొప్పగా ఉండబోతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నడుమును మనం బిగించుకొని బలముగా పోరాడాలంట. ఎలా పోరాడాలండి? చిన్న పామైనా ఎట్లా, ఎలా అండి? ప్రైజ్ ది లార్డ్. చిన్న పామునైనా మనం, చిన్న పామే కాదని, చిన్న కర్ర కాదు ఏంటండి, చిన్న యుద్ధమే కానీ గంభీరంగానే మనం పోరాడాలి. హాయి పట్టణం చిన్నదే కదా, చిన్నదిలే అనుకొని జాషువా పడుకున్నాడు. జాషువా పడుకొని నిద్రపోయాడు. వీళ్ళు పోయి చేసి వస్తారులే అని చెప్పి ఓడిపోయారు. లేదండి, చిత్తుగా ఓడిపోయారు. ఎందుకంటే వాగ్దానం దేవుడు ఎవరికి ఇచ్చారు తెలుసండి? నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువనేరడు. ఎవరికి వాగ్దానం ఇది? ఎవరికి వాగ్దానం ఇది? వాగ్దానం పొందింది ఎవరు? నాయకుడు ఎవరు? నీవు. ఎవరు వెళ్ళాలి యుద్ధానికి? నీవు వెళ్ళాలి. చెప్తారండి, చెప్పుడు మాట వాళ్ళు చాలామంది ఉంటారండి. నీవెందుకులే అయ్యా, నీవెందుకు కష్టపడ్డా, మేము వెళ్ళి జయించుకొని వస్తామని చెప్పాడు. వెళ్ళారండి, చిత్తుగా ఓడిపోయారు. సాగిలపడి ప్రభువా అని ఏడుస్తే నిన్నెళ్ళమంటే వాళ్ళని ఎందుకు పంపించేవారు? నీవు వెళ్ళుంటే. ఆ తర్వాత యెహోషువ వెళ్ళాడండి. హాయి పట్టణం మీద అఖండ విజయం కలిగింది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా హల్లెలూయా. మనసును బిగించుకో, మనసును స్థిరపరచుకో, నడుముని బిగించుకో. బలముగా పోరాడాలి మనం. ప్రైజ్ ది లార్డ్. బలముగా ఆత్మశక్తిని పొందుకోండి. విశ్వాసం ద్వారా బలం పొందండి. వాక్యం ద్వారా బలం పొందండి. దేవుని కోసం ఎదురు చూసి బలం పొందండి. యెహోవా యందు ఆనందించడం వల్ల బలం పొందుకోండి. బైబిల్లో పలు సందర్భాలు చూస్తాం. బలముగా పోరాడదాం. ఆమె ఇప్పుడు చెప్పండి, లయకర్త మన మీదకి రాకుండా అండ్ వ్యర్థుడు మన మధ్యలో సంచరించకుండా ఒకటి మనం ఏం చేయాలండి? దుర్గములను కాపాడాలి. చెప్పాలి, ఏం కాపాడాలి? ఏం చేయాలండి? మన దుర్గములను కాపాడుకోవాలి. దుర్గం అనగా రక్షణ అని చెప్పాను నేను. ప్రాకారం అంటే రక్షణని మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? భయముతో, వణుకుతో. భయం ఉండాలి. భయం లేని కోడి బైపాసులు గుడ్లు పెట్టిందంట. ప్రైజ్ ది లార్డ్. బైపాసులు గుడ్లు పెడితే ఉంటుందండి చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. ఏ పొదలో గుడ్లు పెడితేనే వెతికి తీసుకొని ఆమ్లెట్ వేసుకుని తింటున్నారు. అలాంటిది బైపాసులు. భయం లేదు దానికి. సంఘానికి దైవ భయం ఉండాలి.
చెప్పాలి, దైవ భయం ఉండాలి, దేవునికి భయపడాలి. రెండవది, మన సంతోషాన్ని పాడు చేయడానికి ఎవరికి అప్పచెప్పొద్దు. నువ్వు సంతోషంగానే ఉండాలి, మహిమాయుక్తమైన సంతోషం. రెండవదిగా ప్రియులరా, మార్గములను అంటే మన హృదయాన్ని మనం కాపాడుకోవాలి. మార్గంలో కావలి ఉండాలి, మార్గములను మనం కాపాడుకోవాలి, హృదయాన్ని మనం కాపాడు. మూడవదిగా, మనస్సు అనే నడుమును కట్టుకొని బలముగా పోరాడదాం. మన ముందు ఒక బృహత్తరమైన కార్యం ఉందండి, బలముగా పోరాడదాం. మనం లయకర్తని లయపరుద్దాం. వ్యర్థుడు నశించిపోవాలి, సాతానుడు నశించిపోవాలి, సాతాను కార్యాలు నశించిపోవాలి, వాడు బొత్తిగా నాశనం అయిపోవాలి, సాతానుగడు బొత్తిగా నాశనం అయిపోవాలి. చెప్పండి నోరు తెరిచి, సాతానుడు బొత్తిగా నశించిపోవాలి, సాతానుడు బొత్తిగా నశించిపోవాలి, సాతానుడు బొత్తిగా నాశనం అయిపోవాలి, సాతానుడు బొత్తిగా నాశనం అయిపోవాలి. ఇక సాతానుడికి నా ఇంట చోటు లేదు, సాతానుడికి నా సంఘములో చోటు లేదు, సాతానుకు నా జీవితంలో చోటు లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ లేచి నిలబడండి.